హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది 111 డివిజన్లోని మ్యాక్స్ సొసైటీ వద్ద ఉన్న బిహెచ్ఎల్ హాల్ట్ రైల్వే స్టేషన్ ఏందో ఆ మూల మలుపు పైన గత దశాబ్దం కాలంగా ఇక్కడ భారీ వర్షాలు పడితే నీరు ఈ విధంగా నించుండిపోతుంది. అయితే ఇక్కడ నుంచి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది జరుగుతూ ఉంది. అయితే గతంలో మనం చూసినట్టయితే ఇక్కడ ఏదైతే ఎంఎంటీఎస్ ఫేస్ ఏదైతే ఇక్కడ నుంచి కొత్తగా రైల్వే ట్రాక్స్ చేశారో ఆ రైల్వే ట్రాక్ చేసిన సందర్భంగా ఇక్కడ మనం వెనకాల కనబడుతున్న ఈ ప్రహారీ గోడను నిర్మించారు. ఈ ప్రహారీ గోడను నిర్మించడం ద్వారా ఇక్కడ నీళ్లు అనేది కూడా పూర్తిగా నిలిచిపోవడం జరుగుతుంది. అయితే గతంలో దీనిని పరిష్కరించేందుకు జిహెచ్ఎంసీ అధికారులు ఎన్నటి చర్యలు చేపట్టినప్పటికీ కూడా బిహెచ్ఎల్ యాజమాన్యానికి చెందిన ఈ స్థలంలో కాజ్వే నిర్మించేందుకు బిహెచ్ఎల్ నుంచి అనుమతులు పొందేందుకు కూడా జిహెచ్ఎంసీ విఫలమైంది. అయితే ఎప్పుడో వర్షాకాలంకు ఒకసారి వచ్చే ఈ వరదలతో ప్రజలకు ఏం నష్టం ఉంటుంది అని ఏదైతే అధికారులు అనుకుంటున్నారో అలా చూస్తే ఈరోజు ఉదయం ఏదైతే తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలకు ఈ విధంగా నీరు నించుండిపోయింది. ఉదయం నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళేవారు, అలాగే ఆఫీసులకు వెళ్ళే తల్లిదండ్రులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఆ నీటిని ప్రవాహానికి కూడా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కూడా జరుగుతూ ఉంది. అక్కడి నుంచి వెహికల్స్ రావాలన్నా పోవాలన్నా ఇబ్బంది కలుగుతుంది. అయితే ఏవైతే అధికారులు ఉన్నారో అధికారులు ఈ సమస్యను పరిష్కరించడంలో కూడా పూర్తిగా విఫలమని చెప్పారు. గత 10 ఏళ్లుగా ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా సేవలు అందించినప్పటికీ కూడా మ్యాక్స్ సొసైటీ ఏదైతే ఇక్కడ ఈ మ్యాక్స్ సొసైటీ అనేది దాన్ని కూడా పూర్తిగా కూడా విస్మరించడం జరిగింది. మనం చూస్తే కాలనీలో కూడా ఎక్కడ రోడ్లపైన ఎక్కడ పడితే అక్కడ నీరు నించవడం, అలాగే ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం పేరుకుపోవడం. గతంలో కూడా ఎస్టీవీ సత్యమేవ జయతే ఈ విషయమై కూడా వార్తను ప్రచురించింది. అయినప్పటికీ కూడా అధికారులకు కానీ ఇక్కడ ఉన్న లోకల్ కార్పొరేటర్లకు కానీ కనీసం చీమ కొట్టినట్టు కూడా లేకపోవడం శోచనీయం. మనం చూసినట్టయితే గత ఉదయం నుంచి కూడా ఈ నీరు ఇక్కడ నిలిచి ఉంది. ఇప్పటి వరకు కూడా అధికారులు వచ్చిన పరిస్థితి లేదు. ఈ నీటిని క్లియర్ చేసేందుకు కూడా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం అనేది నిజంగా మన పాలకుల ఒక నిర్లక్ష్యానికి అర్థం పడుతుంది.